హనుమాన్ యువ చలిస. ఎందుకు మనం ప్రతిసారి మనల్ని మనమే ఆపేస్తాం? ఓ యువక, ఈ రాత్రి నీ ఫోన్లో మునిగి నీ బలం ఎక్కడ పోయింది? ఒకప్పుడు హైదరాబాద్ రూఫ్టాప్ మీద ఒక యువకుడు కూర్చున్నాడు. రాత్రి 2 గంటలు. ఫోన్ గ్లోలోలో కళ్ళు ఎర్రగా. గేమ్స్, రీల్స్, జంక్ ఫుడ్. గుండె ఖాళీగా ఉంది. పాజ్. అకస్మాత్తుగా ఆకాశంలో నారింజ రంగు రేఖ, హనుమంతుడి తోక, చంద్రుడి మీదుగా ఒక భీకర గర్జన. ఫోన్ చేతిలోంచి జారిపోయింది, పగిలిపోయింది. హనుమంతుడు రూఫ్ మీద దిగాడు, గద పైకెత్తి. కళళ్ళు 2 అగ్నిగుండాల్లా మెరిశాయి. ఓ యువక, ఇది నీ జీవితం కాదు. రాత్రి గేమ్స్, జంక్, నిద్ర లేకుండా శరీరాన్ని నాశనం చేస్తున్నావా? లే, ఇప్పుడే లేచి సూర్య నమస్కారం చెయ్యి అని గర్జించాడు. యువకుడు వణుకుతూ లేచాడు. ఇయర్ఫోన్స్ పక్కన పడేశాడు. తొలిసారిగా సూర్యోదయం చూశాడు. పాజ్. హనుమంతుడు చెట్టు కింద కూర్చుని పుస్తకం తెరిచాడు. చదువు, లక్ష్యం సాధించు. లైక్స్ కోసం కాదు, రామసేవ కోసం అని చెప్పాడు. యువకుడు పుస్తకం తీసుకున్నాడు. పక్కనే వ్యాయామం మొదలెట్టాడు. సూర్యుడు పైకి లేస్తుండగా శరీరం బలంగా మారుతోంది. హనుమంతుడు నవ్వాడు. శరీరం ఆలయం, దాన్ని కాపాడు. అప్పుడు హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. యువకుడిని భుజంపై ఎత్తుకున్నాడు. నగరం మీదుగా ఎగిరాడు. క్రింద కలుషిత నది, ప్లాస్టిక్ కుప్పలు. హనుమంతుడు గదతో ఒక్క దెబ్బ కొట్టాడు. నది స్ఫటికంలా మెరిసింది. స్నేహితులతో కలిసి సేవ చెయ్యి, చెట్లు నాటు అని ఆదేశించాడు. యువకుడు క్రిందికి దిగి స్నేహితులతో కలిసి నది శుభ్రం చేశాడు, చెట్లు నాటాడు. చివరిగా హనుమంతుడు యువకుడి కళ్ళలోకి చూశాడు. చెడు అలవాట్లు లంకలా దహనం చెయ్యి. రామనామం జపిస్తే అంధకారం తొలగిపోదా? నీ జీవితం రామాయణం చెయ్యి అని ఆశీర్వదించాడు. యువకుడు గట్టిగా నిలబడ్డాడు. ఎందుకు ప్రేమను వల్గర్ శరీరంతో మాత్రమే కొలుస్తాం? ఓ యువక, రాత్రి ఒంటరిగా పోర్న్ చూసి స్త్రీ శరీరాన్ని మాత్రమే కోరుకుంటున్నావా? ఆ యువకుడు రూఫ్టాప్ నుంచి దిగి హనుమంతుడి ఆశీస్సుతో గద్దె మీద నిలబడ్డాడు. హనుమంతుడు మళ్ళీ కనిపించాడు. కాని ఈసారి కళ్ళలో కోపం. ఓ బాలుడా, నీవు ప్రేమ అంటే శరీరం మాత్రమే అనుకుంటున్నావా? రాత్రి ఫోన్లో స్త్రీ శరీరాన్ని వల్గర్గా చూసి నీ ఆత్మను కాల్చుకుంటున్నావా అని గర్జించాడు. యువకుడు ఫోన్లో ఒక వీడియో ఆన్ చేశాడు. హనుమంతుడు గదతో ఒక్క దెబ్బ. స్క్రీన్ పగిలి దాని నుంచి నల్లటి మంటలు లేచాయి. ఆ మంటల్లో ఒక టీనేజ్ బాలిక ముఖం కనిపించింది. ఆమె కళ్ళలో నొప్పి. హనుమంతుడు ఆమెను రక్షించి యువకుడి ముందు నిలబెట్టాడు. ఈ బాలిక నీ ప్రేమ కోసం ఎదురు చూస్తోంది. కానీ నీవు ఆమె శరీరాన్ని మాత్రమే కోరుకుంటున్నావా? ప్రేమ అంటే గౌరవం, రక్షణ, శరీరం కాదు అని చెప్పాడు. యువకుడు కళ్ళలో నీళ్లు. హనుమంతుడు కొనసాగించాడు. ఆ బాలికలు నీ సోదరీలు. వాళ్లను వల్గర్గా చూడటం మానేయి. ఆ యువకుడు ఫోన్ను భూమిలో పాతేశాడు. దానిమీద ఒక పవిత్రమైన పూల చెట్టు మొలకెత్తింది. అప్పుడు హనుమంతుడు ఒక ఆకలితో ఉన్న కుక్కను తీసుకొచ్చాడు. రోడ్డు పక్కన ఆహారం కోసం చనిపోతోంది. ఈ జీవి కూడా రాముని సృష్టి. నీవు దాన్ని వివక్ష చూపి విడిచిపెట్టావా? ఆహారం కోసం చనిపోతున్న జంతువులను రక్షించు అని ఆదేశించాడు. యువకుడు కుక్కను దగ్గరకు తీసుకుని ఆహారం పెట్టాడు. దాని గాయాలు కడిగాడు. హనుమంతుడు నవ్వాడు. ఇదేదే నిజమైన ప్రేమ, సేవ. చివరిగా హనుమంతుడు ఆకాశంలో ఎగిరాడు. యువకుడిని భుజంపై ఎత్తుకుని నగరం మీదుగా తిప్పాడు.
క్రింద ఒక టీనేజ్ బాలిక రోడ్డు మీద నడుస్తోంది. రాత్రి 11 గంటలు. భయంగా. హనుమంతుడు గదతో ఒక్క దెబ్బ. రోడ్డు వెలుతురు నిండిపోయింది. స్త్రీలను శరీరంగా కాదు, ఆత్మలుగా గౌరవించు. టీనేజ్ ప్రేమలో పంటల్ ఈ పంటల్ ఈ నీలగాళ్ళు మన బదులు